హాయ్ అండి. ఈరోజు చాక్లెట్ కేక్ ట్రై చేశానండి. మనం పొంగనం ప్యాన్‌లో పెట్టి చూపిస్తున్నారు కదా! సో, అది ట్రై చేశాననమాట ఈరోజు. సో, టేస్ట్ వైస్ చాలా బాగా కుదిరిందండి. అది ఎలాగో ఇప్పుడు చూపిస్తున్నాననమాట. సో, మనము 1/2 కప్పు షుగర్ పౌడర్ చేసుకోవాలండి. నేను 1/2 కప్ షుగర్ పౌడర్ 3/4 ఘీ కరగబెట్టి వేసేసుకున్నాను. సో, అలాగే ఇప్పుడు మైదా పిండిని జల్లి పట్టుకోవాలి. సో, మైదా, కోకో పౌడర్ 2 టేబుల్ స్పూన్స్, బేకింగ్ పౌడర్ 1 టేబుల్ స్పూన్, అలాగే బేకింగ్ సోడా కొంచెం పించ్ చాలండి, సరిపోతుంది. సో, అలా వేసుకున్న తర్వాత జల్లి పట్టేసుకొని దాంతో జల్లి పట్టేసేసుకొని మనం కలుపుకోవాలి ఒకసారి. కలుపుకున్న తర్వాత మళ్ళీ 3/2 కప్ వరకు పడుతుందండి పాలు. సో, టెక్స్చర్ మనకు కేక్ బ్యాటర్ టెక్స్చర్ వచ్చేంత వరకు మనము కొంచెము రూమ్ హీట్లో ఉన్న పాలే తీసుకోవాలి. మరీ ఎక్కువ హీట్లో కూడా తీసుకోకూడదు. రూమ్ టెంపరేచర్లో ఉన్న మిల్క్‌నే తీసుకోవాలి. సో, నాకు కొంచెం సరిపోలేదు. నేను ఇంకా కొంచెం పాలు యాడ్ చేసుకుంటూ ఆ కేక్ బ్యాటర్ టెక్స్చర్ వచ్చేంత వరకు వేసుకున్నాననమాట. అలాగే వెనిలా ఎసెన్స్ కూడా వేశాను. సో, చాక్లెట్ కేక్ అన్నా కాబట్టి నేను డార్క్ చాక్లెట్ తీసుకున్నానండి. మీకు ఏ ఫ్లేవర్ ఉన్నా సరిపోతుంది. సో, అది కరిగించుకొని పైపింగ్ బ్యాగ్‌లో వేసుకోవాలి. బట్ నా దగ్గర లేదు. నేను నార్మల్ కవర్‌లో ఫిల్ చేసుకున్నాననమాట. సో, ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్‌ని మనం పొంగనాలు చేసుకుంటాం కదా! నేను ఆ ప్యాన్‌లో పెట్టుకున్నాననమాట. సో, అన్నీ కూడా అలా ఫిల్ చేసుకొని మళ్ళీ పైనుంచి మనము చాక్లెట్ మెల్ట్ చేసుకున్నాం కదా! అలా నేను వేరే కవర్‌లో వేసుకున్నానండి. అలా పైనుంచి కొంచెం చాక్లెట్ అన్నిటికీ వేసేసి మళ్ళీ పైన మనము ఆ చాక్లెట్‌ని కవర్ చేయాలన్నమాట. సో, మళ్ళీ నేను పైనుంచి మళ్ళీ కేక్ బ్యాటర్ అనేది వేసేసాను. సో, ఇలా చేసుకునే ప్రాసెస్‌లో ముందుగా మనం ప్యాన్ పెట్టుకొని ప్యాన్‌లో అట్‌లీస్ట్ ఒక 1 లీటర్ వరకు, హాఫ్ లీటర్ గానీ వాటర్ వేసేసుకొని మరిగించుకోవాలన్నమాట సిమ్‌లో. అలా చేసుకున్న దాంట్లో మనం ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న ఈ ప్యాన్‌ని పెట్టేసుకొని మూత పెట్టుకొని 25-30 మినిట్స్ పడుతుందండి. బట్ నేను చూసిన వీడియోలో 10-15 మినిట్స్ అన్నారు. బట్ అంత టైంలో అయితే అవ్వలేదు. నాకు 30 మినిట్స్ పట్టింది. బట్ కేక్ టెక్స్చర్ కూడా నాకు నీట్‌గా రాలేదండి. బట్ టేస్ట్ వైజ్ మాత్రం చాలా బాగా కుదిరింది. టెక్స్చర్ అనేది సరిగ్గా రాలేదు నాకు. బట్ ఏం మిస్టేక్ జరిగిందో తెలియదు. నెక్స్ట్ టైం ట్రై చేస్తాను. బట్ ఇంకా అదే బ్యాటర్ మిగిలిందండి, నా కేక్ బ్యాటర్. మళ్ళీ 30 మినిట్స్ అంటే టైం పడుతుందని చెప్పేసి పిల్లలకి దాంతోనే మళ్ళీ కొంచెం గోధుమ పిండి కలిపేసేసి దోసలాగా వేసాననమాట. ఇవి కూడా చాలా బాగున్నాయండి. ఎందుకంటే షుగర్ పౌడర్ అది ఉంది కాబట్టి తియ్యగా దోశల్లాగా కొంచెం బాగున్నాయి. సో, ఈరోజు ఇట్లా 2 ట్రై చేశాను. టేస్ట్ వైజ్ మాత్రం 2 చాలా బాగా కుదిరిందండి. మీకు నచ్చితే ప్లీజ్ లైక్ మై ఛానల్. థ్యాంక్ యూ.